నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉంటారని ఆశిస్తూ, మిమ్మల్ని మీరు చెదరగొట్టుకోకండి. డోంట్ డిస్టర్బ్ యువర్ సెల్ఫ్ విత్ అన్నెసెసరీ థాట్స్ అండ్ డ్రీమ్స్ ఆర్ అన్వాంటెడ్ కంపారిజన్స్. ఇతరులతో పోల్చుకోవడం, అనేక రకాలైనటువంటి సుఖాలను పొందాలని తహతహలాడడం, వాటి వెనుక పరిగెత్తడం. ఇప్పటి వరకు ఎవరు కూడా సంతృప్తికరంగా ఈ శరీరం ద్వారా, ఈ జన్మ ద్వారా తమ అనుకున్నటువంటి సుఖాలను పొంది తృప్తి పొందిన వారెవరు లేరు. సుఖాలు మనిషికి ఏ రోజు కూడా తృప్తిని ఇవ్వవు. కేవలం శాంతి మాత్రమే మనిషికి ఎనలేనటువంటి సంతృప్తిని, ఎనలేనటువంటి సంతోషాన్ని కలగజేస్తుంది. ఆ శాంతిని ఎలా పొందాలో మరి ఆలోచన చేయండి. మనం ఈ మధ్యకాలంలో మనుషుల్లో మహాత్ములు అనేటువంటి ఒక కొత్త సిరీసు ప్రారంభించి దాంట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, అబ్దుల్ కలాం గారిని స్మరించుకున్నాం. మనిషి జీవితం అస్తవ్యస్తం అవడానికి కారణం, కుక్కలు చింపిన విస్తరాకులాగా కావడానికి కారణం ఏమిటంటే, సరి అయినటువంటి స్ఫూర్తిని, ప్రేరణను మనం పొందడం లేదు. వీఆర్ నాట్ బీయింగ్ డైరెక్టెడ్ బై ప్రాపర్ ఇన్స్పిరేషన్ అండ్ ప్రాపర్ మోటివేషన్. మనల్ని ఎంతసేపు కిందకి లాగేటువంటి ప్రేరణల వైపే చూస్తున్నాం తప్ప, మనల్ని మానసికంగా మేరు శిఖరంలాగా లేదా ఎవరెస్టు శిఖరం అంత ఉన్నతంగా, అంత ఎత్తుకి మనల్ని తీసుకుపోయేటువంటి ప్రేరణ వైపు మనం చూడడం లేదు. ఇది వాస్తవం. మనకు ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఎంతసేపు శరీరాన్ని ఏ విధంగా సుఖపెట్టాలి, ఏ విధంగా భద్రంగా ఉండాలి, ఏ విధంగా 4 కాసులను వెనకేసుకోవాలి, వీటి గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి లోకంలో అడుగడుగున మనకి విపరీతమైనటువంటి దుర్మార్గం, దాని ద్వారా చెప్పలేనటువంటి దుఃఖం, పుట్టెడు దుఃఖం ప్రతి మనిషి జీవితంలో ఉంది. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి మహనీయుడు ఎవరో మీరు గుర్తుపట్టండి, చూద్దాం. ఆ వ్యక్తి దగ్గరికి, అప్పటికే ఆయన చాలా పేరు మోసినటువంటి వ్యక్తి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన దగ్గరికి ఒక తల్లి తన కొడుకును తీసుకొని వచ్చి, వీడు విపరీతంగా మిఠాయిలు తింటాడు, స్వీట్స్ తింటాడు, వీడి పళ్ళన్నీ పుచ్చిపోయినాయి, వీడి ఆరోగ్యం పాడవుతుంది, నేను చెప్తే వినడం లేదు, కనీసం మీరు చెప్తే మీ మీదున్న గౌరవంతోనైనా ఆ మిఠాయిలు తినడం మానేస్తాడేమో, ఆ స్వీట్స్ తినడం మానేస్తాడేమో అని అడిగారు. ఆయన కొద్దిసేపు ఆలోచించి, ఒక పని చేయమ్మా, మీరు మీ అబ్బాయిని 3 వారాల తర్వాత తీసుకురండి, ఈ మధ్యకాలంలో ఆయనకు ఏ విధంగా చెప్పాలో అవన్నీ నేను ఆలోచించుకుంటానని చెప్పేసి పంపించేశాడు. 3 వారాల తర్వాత తిరిగి ఆ తల్లి ఆ కుమారుణ్ణి తీసుకొని అతడి దగ్గరికి వచ్చింది. ఆ పేరున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఆ బాలుడికి వివరంగా, మిఠాయిలు తినొద్దు, అది మంచి అలవాటు కాదు, దానివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో అవన్నీ చెప్పి పంపించాడు. ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది.
ఈ మాట చెప్పడానికి 3 వారాల తర్వాత రమ్మని అనాలా? అసలు ఏమిటి ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఆయన్ని ప్రైవేటుగా మళ్ళీ తను ఒంటరిగా కలిసి, ఎందుకు మీరు 3 వారాల వ్యవధి సమయాన్ని తీసుకున్నారు? అప్పుడే చెప్పి ఉంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పిన మాటలే ఆ రోజు కూడా చెప్పి ఉండొచ్చు కదా, మరి ఎందుకు 3 వారాల సమయం తీసుకున్నారంటే ఆయన, అమ్మ నాకు కూడా మిఠాయిలు తినేటువంటి అలవాటు, ప్రతి భోజనం తర్వాత ఏదైనా ఒకటి తీపి పదార్థం లేకుంటే నాకు ఏమి తోచదు. కనీసం స్వీట్స్ లేకపోయినా చిన్న బెల్లం ముక్కనైనా నేను నోట్లో వేసుకుంటాను. అలా సంవత్సరాలుగా నాకు ఈ అలవాటు ఉంది. మరి ఆయనకి మిఠాయిలు తినొద్దు, స్వీట్స్ తినొద్దని చెప్పాల్సి వచ్చినప్పుడు అది మొట్టమొదట నేను మానేయాలి కదా. ఈ 3 వారాల కాలంలో చాలా కష్టపడి నేను మిఠాయిలు తినడం మానేశాను. కాబట్టి ఆ అబ్బాయికి చెప్పేటువంటి అర్హతను నేను సంపాదించాను కాబట్టి చెప్పగలిగాను అని అన్నాడు. అంటే మనం ఆచరించిందే ఇతరులకు చెప్పాలి. ఇతరులకు చెప్పే ముందు ఆ సలహా, వారికి ఇచ్చేటువంటి సూచన, ఆ సజెషన్ ఏదైతే ఉందో మనం మన జీవితంలో పాటిస్తున్నామా, అమలు చేస్తున్నామా, ఆచరిస్తున్నామా అనేది చాలా ప్రధానం. అంటే చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి అని దీని అర్థం. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండి, చూద్దాం. నమస్కారం.